అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జూలై 25 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుకుంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన హోమాలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురుగారు గుప్త నిధులకి ఎలాంటి సందేహాలున్నా కూడా పూజల ద్వారా పరిష్కారం చూపిస్తారు. మీరు మన గురుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు ధనుసు రాశి యొక్క నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఒకటో పదవారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. గ్రహబలాల ప్రకారము గురుగ్రహ అనుగ్రహం వల్ల ఆత్మవిశ్వాసము, జ్ఞానం పెరుగుతాయి. చంద్రుని అనుకూల ప్రభావంతో కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. శని ప్రభావం వల్ల బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. పనులను ఓర్పుతో పూర్తి చేయాలి. సూర్యుని బలం వల్ల అధికారులతో వ్యవహారాల్లో అనుకూలత ఉంటుందండి. ఇక రేపు రోజున పరిహారాల పరంగా శనివారము శనిదేవుడు నువ్వులతో దీపం వెలిగించండి. ఓం సం శనేశ్వరాయ నమో మంత్రము 108 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అవసరమైన వారికి నల్ల నువ్వులు లేదా ఇనుప వస్తువులు దానం చేయటము శుభప్రదము. ఇక రేపు రోజున ఆంజనేయ స్వామి, శనిదేవుడు, అలాగే రేపటి రోజున తొలేకాశి వెంకటేశ్వర స్వామి ఆరాధన అన్ని రకాలు కూడా మేలు చేస్తుంది. గురు కటాక్షం కూడా లభించే అవకాశం ఉందండి. ఇక రేపు రోజున ధనుసు రాశి యొక్క అదృష్ట సంఖ్యలు 3, 5, 9. అదృష్ట రంగులు పసుపు, కాషాయం. ఇక శుభ సమయము ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు అండి. ఇక రేపు రోజున ధనుసు రాశి వారు తొందరపాటు నిర్ణయాలు దూరంగా ఉండటం అయితే మంచిది. ఇక రేపటి రోజున మీ యొక్క పనిలో చురుకుదనం ఉంటుందండి. మీరు కష్టమైన పనులు రేపటి రోజున సులభంగా చేయగలుగుతారు. ఏమైనా పనులున్నా కూడా సకాలంలో పూర్తవుతాయి. విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలని వెంటనే మాత్రం రేపు తీసుకోవడం మానుకోండి. ఆర్థిక విషయాల్లో రేపటి మామూలు కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. బుధవారము శుక్రగ్రహ గురుగ్రహాల కలయిక మీకు ఆర్థిక విజయాన్ని అందించగలదు. పాత పెట్టుబడులు రేపటి లాభదాయకంగా మారవచ్చు. ఇక ఈ రాశి వారికి లగ్నంలో రాహు ఉండటం వల్ల ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవాలండి. ఆత్మీయత ఆకర్షణ కూడా లభిస్తుంది. మీరు ఏదైనా ప్రత్యేకమైన పని చేసినా చేయకపోయినా ప్రజలు మీ మాటలకి ఆకర్షితులవుతారు. యోగకారకులైన శుక్రుడు, బుధుడు పంచమ భావంలో ఉండటం వలన మీ యొక్క రోజు సృజనాత్మక ప్రయత్నాలు మెరుగుపడి ఉత్తేజితం అవుతాయి. దేవతల యొక్క అనుగ్రహం వల్ల రేపటిన గురుడు తమ రాశిలో షష్ఠభావంలోకి ప్రవేశిస్తున్నాడు. శత్రువులు, పోటీదారులపై రేపటి రోజున విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా ఉపశమనం అయితే లభిస్తుంది. ఉదయము దశమ స్థానంలో రేపటిన నీచ స్థితిలో ఉన్న చంద్రుడు వృత్తి రంగంలో మానసిక ఒత్తిడి, ఆందోళన కలిగించవచ్చు. మధ్యాహ్నం అది ఏకాదశ భావంలో ప్రవేశించినప్పుడు వాతావరణము నాటకీయంగా మారి లాభదాయక మార్గాలు తీర్చుకుంటాయి. 7వ భావంలో కేతు ఉండటం వల్ల సంబంధాల్లో ఉదాసీనత భావం ఏర్పడుతుంది. మీ భాగస్వామ్యంతో మీరు చెప్పాలనుకుంది ఏదైనా బహిరంగ చెప్పండి, మీలోనే దాచుకోవద్దు. తృతీయ భావంలో స్వరాశిలో ఉన్న కుజుడు మీ సంభాషణలో ధైర్యాన్ని, పదును తీసుకొస్తాడు. రేపటి రోజున మీ ప్రేమ జీవితంలో భావోద్వేగ సమతుల్యత మరియు స్వేచ్ఛ చాలా అవసరమండి. మీరు ఒక సంబంధం ఉన్నట్లయితే కనుక మీ భాగస్వామి మీ తీరికలేని పనిని ఒక చిన్న దూరంగా భావించవచ్చు. చిన్న విషయాలను పట్టించుకోకపోవడము అపార్థాలను పెంచుతుంది. వివాహిత స్త్రీలు తమ భాగస్వామి భావాల్ని తేలిగ్గా తీసుకోకూడదు. అవివాహిత స్త్రీలు తెలివైన మరియు ఆశయాలు ఉన్న వ్యక్తి పట్ల రేపటి ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. రేపటి మీ యొక్క వృత్తి జీవితంలో తెలివైన ప్రణాళిక, ఓర్పు మరి చాలా అవసరం అండి. ఉద్యోగం చేసే మహిళలకి కొత్త ప్రాజెక్టులు లేదా అదనపు బాధ్యత లభించవచ్చు. రేపటి రోజున ఐటీ, డిజిటల్ నిర్వహణ, పరిశోధన లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నట్లయితే మీ యొక్క వినూత్న ఆలోచన విధానము ఇతరులను ఆకట్టుకుంటుంది. వ్యాపార రంగంలోని మహిళలు రేపటి రోజున గోప్యమైన విషయాల్ని జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. రేపటి రోజున మిమ్మల్ని మీరు విజయం వైపు నడిపించే రోజండి. మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మాత్రం హానికరమని కావచ్చు. కాబట్టి మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించుకోండి. బంధువులు చెప్పే మాట మీ మనసుకు గాయపరచవచ్చు. మీ అమ్మగారి ఆరోగ్యం గురించి కూడా మీరు కొంత ఆందోళన చెందవచ్చు. కుటుంబ వ్యాపారంలో ఒడిదుడుకుల కారణంగా దాని గురించి మీ సోదరులతో చర్చించడం అయితే రేపటి ముఖ్యమండి. మీరు మీ వాహనాన్ని ఇతరులకు ఇవ్వకండి. ప్రమాదం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి.
మీరు మీ వాహనం నడిపిన జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు అయితే తప్పవు. మరి రేపటి రోజున గాయపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున మీ యొక్క పై అధికారులు మరియు పెద్దలు మీ యొక్క పట్ల సంతోషంగా ఉంటారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం లభిస్తుంది. మీ ఉద్యోగం వ్యాపార పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క అంతరంగ సమస్యల్లో మనసు తేలిగ్గా ఉంటుందండి. మీ ఆరోగ్యము కీర్తి బాగుంటాయి. మీరు మీ వైవాహిక జీవితంలో రేపటి రోజున ఆనందాలు పొందుతారు. ఇక ఈ రాశి వారు రేపటి రోజున ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల రేపటి రోజున మీరు అదేవిధంగా మీకు కొద్దిగా నీరసంగా ఉండే రెస్ట్ తీసుకోవడం ప్రయత్నించండి. రేపటి రోజున ఉద్యోగస్తులు పనిలో గణనీయమైన విజయాన్ని లేదా కొత్త ప్రాజెక్టులని రేపటి రోజున మీరైతే పొందవచ్చు. మీరు కొంతకాలంగా పనిలో ఏదైనా సమస్యను ఎదుర్కొన్నట్లయితే అది రేపటి రోజున శాశ్వతంగా పరిష్కరించబడుతుంది. వ్యాపారంలో ఉన్న వారికి రేపటి రోజు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ అన్ని రకాల ఆర్థిక లాభాలు చేకూరుతాయి. మీరు మీ యొక్క అత్తమామల కుటుంబంలో ఎవరికైనా కానీ డబ్బు అప్పుగా ఇస్తే మీరు మీ అత్తమామల కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మీ జీవిత భాగస్వామితో చర్చించిన తర్వాతే మీరు డబ్బు అప్పుగా ఇవ్వటం మాత్రం ప్రయత్నించండి. లేకపోతే మీ సంబంధం దెబ్బతినవచ్చు. మీ జీవిత భాగస్వామి రేపు రోజున మీ సంబంధం అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీ పిల్లలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్య లేదా చదువుకి ఆటంకాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. రేపటి రోజున మీరు కొన్ని రుచికరమైన ఆహార పదార్థాలను కొనుగొంటారు. మీ శారీరక ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. రేపటి రోజున మానసిక ఆనందము మరియు ప్రయోజనాలు మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా నూతన ఉత్తేజన ఉండేలా చేస్తాయి. ఈ ఉదయము అనాథలకి ఆహారాన్ని అందించండి. మీకు వచ్చే రేపటి రోజున అన్ని రకాల కూడా సమస్యలు కొన్నైనా తొలగిపోతాయి. రేపటి రోజున ఉత్సాహంతో నూతన శక్తితో నిండి ఉంటుంది. రేపటి రోజున మీలో ఒక ప్రత్యేకమైన శక్తి కూడా ఉంటుందండి. అది మీ పనులని కొంచెం జాగ్రత్తగా చేస్తుంది. ఏమైనా పనులకి అడ్డంగా ఉన్నా కూడా అవి మీరు రిలాక్స్ అయ్యే మూడ్లోకి అయితే ఖచ్చితంగా రేపటి రోజు మీకైతే బలం అనేది అధికంగా ఉందని చూసుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారు మీరు చేయాలనుకున్న పనులు రేపటి రోజున త్వరితంగా చేయడం అయితే మంచిది. అదేవిధంగా ఇక రేపటి రోజున ఈ రాశి వారు కూడా మీ ధైర్యము ఆత్మవిశ్వాసము మీకు కొత్త అవకాశాలు అయితే రేపటి రోజున ఇస్తాయని తెలుసుకోండి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి వృత్తి జీవితంలో ఆనందాన్ని ఇస్తాయి. మీ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. మీ యొక్క స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మీకు మానసిక ప్రశాంతత అయితే వస్తుందండి. ఒక ఆత్మీయత స్నేహితులతో ముఖ్యమైన సంభాషణ జరిగే అవకాశం కూడా ఉంది. ఇది మీ భావాలని అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కొంత శారీరక శ్రమ ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన సమయాన్ని గడిపే అవకాశం కూడా రేపటి రోజునుంది. ఇంటిలో సంతోషకరమైన వాతావరణం నెలకొని అందరితో సన్నిహిత్యము పెరుగుతుంది. శుభకార్యాలు, వేడుకలు లేదా కుటుంబ సమావేశాల్లో పాల్గొని మానసిక ఆనందాన్ని రేపటిన పొందుతారు. పెద్దల యొక్క ఆశీర్వాదాలు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కుటుంబ ఆనంద రకాలు కూడా మీరు సంబంధాలు మరింత బలపడే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఆర్థిక విషయాల స్థిరత్వము రేపటి కొనసాగుతుంది. గతంలో చేసిన ప్రయత్నాలకు తగిన ఫలితాలు అందే అవకాశం ఉంది. బంధువర్గాలతో రేపటిన కొన్ని శుభకార్యాలు వినే అవకాశం కూడా ఉంది. వ్యాపార ఉద్యోగ రంగాల్లో సాధారణ పురోగతి కనిపిస్తుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా ఉందండి. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు లేకుండా ఉత్సాహంగా రేపటి రోజున మీరు గడపబోతున్నారు. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన పెరిగి ఆనందకరమైన క్షణాలని గడిచే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో అనుబంధం మరింత బలపడుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీకు గౌరవం పెరుగుతుంది. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలు అందిస్తాయి. ప్రశాంతమైన మనస్తత్వంతో ముందుకు సాగటం అయితే వల్ల అనేక విషయాలు విజయాలు సాధించగలుగుతారు. రేపటి మీరు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా మీ భాగస్వామితో నాణ్యమైన సమయం గడపవచ్చు. కొందరు ఇంట్లో ప్రేమ వివాహము గురించి చర్చించవచ్చు. దానికి సానుకూల స్పందన వచ్చే అవకాశం కూడా ఉందండి. రేపటి ఈ రాశి వారికి ఊహించని దానికంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయి. మీరు రుచికరమైన ఏదైనా సరే ఆహారాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. మీరు పనిలో గణనీయమైన విజయాన్ని సాధించగలుగుతారు. పనిలో కొనసాగుతున్న సమస్యలు రేపటి రోజున పరిష్కారం కావచ్చు. వ్యాపారవేత్తలు రేపటి రోజున ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు చూస్తారు. మీరు మీ అత్తమామల కుటుంబంలో ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. తిరిగి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మీరు తొందరపడి డబ్బు ఇస్తే మీ జీవిత భాగస్వామితో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున గ్రహస్థానాలు అనుకూలంగా ఉన్నాయి. ఇంట్లో సంతోషానికి రేపటి రోజున సూచనలు కనిపిస్తున్నాయి. మరియు మరమ్మతులు కూడా మెరుగుదల గురించి జరుగుతుంది. విద్యార్థులు పోటీలో విజయం సాధించే అవకాశం కూడా ఎక్కువగా ఉందండి. ఆత్మవిశ్వాసం మరియు కృషి సానుకూల ఫలితాలు ఇస్తాయి. కొన్నిసార్లు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు గందరగోళానికి గురి కావచ్చు. కాబట్టి పెద్దల యొక్క మార్గదర్శకత్వం సహాయకరంగా ఉంటుంది. మీ ముఖ్యమైన పత్రాలు మరియు కాగితాలను సురక్షితంగా ఉంచుకోండి. వాటిని మీరు రేపటి రోజున అపరిచితుల చేతుల్లోకి వెళ్ళనివ్వకండి. చిన్నపాటి అజాగ్రత్త కూడా నష్టాలకు దారితీస్తుంది. మీరు తయారీ సంబంధిత వ్యాపారాల గణనీయమైన విజయాన్ని రేపటి రోజున పొందబోతున్నారు. మీ ప్రణాళికల్ని ఎవరితోనూ కూడా పంచుకోకండి. ఎందుకంటే ఎవరైనా వాటిని మీ నుంచి విఫలం చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వ పనులు చేసే పొరపాట్లు విచారణకి దారితీస్తాయి. ఏదైనా సరే ఐటీ రంగంలో ఉన్నవారికి తమకు నచ్చిన ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం రేపటి దొరకబోతుందండి. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీ జీవిత భాగస్వామి మరియు
కుటుంబంలో కొంత సమయం గడపండి. ప్రేమ సంబంధాలు నమ్మకం మరియు గౌరవం చాలా అవసరము. తలనొప్పులు మరియు మైగ్రేన్ వచ్చే అవకాశం అయితే రేపటిన ఉంది. అధికంగా పళ్ళు మీద పడడం వల్ల అలసట మరియు నీరసానికి దారితీస్తుంది. మీరు పనిచేసే చోట విశ్రాంతి వద్ద ఖచ్చితంగా తీసుకోండి. ఇక ఈ రాశి వారు రేపటి ముఖ్యంగా ఈ 2 విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. రేపటిన కుటుంబ సభ్యులకు డబ్బు అప్పుగా ఇవ్వకండి. మీ అత్తమామల తరపున ఎవరికైనా సరే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ డబ్బు ఇచ్చినట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు చిన్న చిన్న గొడవలు రావచ్చు. అదేవిధంగా రేపటిన ఈ రాశి వారు అన్ని రకాల కూడా వాహనం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాద జరిగే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున పెద్దల సలహాతో ముందుకు వెళ్తే పనులు సులభంగా పూర్తవుతాయి. దైవ నామస్మరణ సానుకూల ఆలోచనలు మీకు విజయాన్ని మనశ్శాంతినిస్తాయి. మరి తెలుసుకుంటే ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.